భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. The fear of the others lays a snare, అంటే ఒక ఉచ్చు లాంటిది. మనుషుల అభిప్రాయానికి నువ్వు భయపడి జీవిస్తే అది ఒక ఉచ్చు నీ జీవితంలో. బట్ ఎవడైతే దేవుణ్ణి నమ్ముతాడో విశ్వసిస్తాడో వాడు సురక్షితముగా ఉంటాడంట. దేవునికి స్తోత్రము. చాలా మంది మనుషుల అభిప్రాయము గురించి భయపడుతున్నారండి. ఈరోజు మనుషులు ఏం ఆలోచిస్తున్నారో అనే ఆలోచనలోనే ఎక్కువ సమయము వారు గడిపేస్తున్నారు. ఇలాంటి ఆలోచనతో మనం బ్రతికే అవసరము లేదు అని దేవుడు చెప్తున్నాడు. అది నీకు ఉచ్చే. ఇట్ ఈస్ అ స్నేర్, ఇట్ ఈస్ అ ట్రాప్ టు యువర్ లైఫ్ అని దేవుడు అంటున్నాడు. మనుషుల అభిప్రాయం నిన్ను ఒక ఉచ్చులో పడేస్తుంది, ఒక ట్రాప్లో నిన్ను వేసేస్తుంది. అది బయటకి నిన్ను రానివ్వకుండా అందులోనే నిన్ను ముంచి వేస్తుంది. Once you give in to people's opinions and you live according to their opinion, నువ్వు సక్సెస్ఫుల్గా జీవించలేవు. ఎన్నడూ నువ్వు పైకి రావు. దేవుని అభిప్రాయము ప్రాముఖ్యంగా నీ జీవితంలో లక్ష్యముగా నువ్వు పెట్టుకుంటే బహుగా ఆశీర్వదింపబడతావు.